రాష్ట్ర దేవాదాయ శాఖ అటవీ శాఖల మధ్య కొండగట్టు ఆంజనేయ దేవాలయ వివాదం కొనసాగుతోంది. వేల ఏళ్ల నాటి పురాతన ఆలయానికి అటవీ శాఖ అధికారులు షోకాజ్ నోటీసులు అందజేయడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పురాతన దేవాలయాన్ని టార్గెట్ చేయడంపై భక్తులు, స్థానికుల నుంచి అటవీ శాఖపై తీవ్ర ఆగ్రహం చెలరేగింది. డిసెంబర్ 6వ తేదీన నోటీసు వచ్చినప్పటికీ ఇరు శాఖల అధికారులు బయటపెట్టలేదు. 684వ బ్లాక్లోని అటవీ శాఖ భూములు ఆక్రమించారంటూ ఫారెస్ట్ అధికారులు దేవాదాయ శాఖకు నోటీసులు అందించారు. ఏకంగా 6 ఎకరాల అటవీ భూమి ఆక్రమించారని నోటీసులో స్పష్టమైన ప్రస్తావన చేశారు. ఈ 6 ఎకరాల్లో అన్నదాన సత్రం, వాటర్ ప్లాంట్, వాహన పూజా షెడ్, ఎగ్జిక్యూటివ్ బిల్డింగ్, సాగర్ గెస్ట్ హౌస్, పబ్లిక్ టాయిలెట్స్ నిర్మాణాలు ఉన్నట్లు అటవీ అధికారులు నోటీసులో పేర్కొన్నారు. ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలపై 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆలయ అధికారులకు నోటీసులు అందాయి. రైట్, ఇక రాష్ట్ర దేవాదాయ శాఖ, అటవీ శాఖల మధ్య వివాదం కొనసాగుతోంది. కొండగట్టు ఆంజనేయ దేవాలయ వివాదం తెరమీదకి వచ్చింది. వేల ఏళ్ల నాటి పురాతన ఆలయానికి అటవీ శాఖ అధికారులు షోకాజ్ నోటీసులు అందజేయడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పురాతన దేవాలయాన్ని టార్గెట్ చేయడంపై భక్తులు, స్థానికుల నుంచి అటవీ శాఖపై తీవ్ర ఆగ్రహం చెలరేగింది. డిసెంబర్ 6వ తేదీన నోటీసు వచ్చినప్పటికీ ఇరు శాఖల అధికారులు బయటపెట్టలేదు. 684వ బ్లాక్లోని అటవీ శాఖ భూములు ఆక్రమించారంటూ ఫారెస్ట్ అధికారులు దేవాదాయ శాఖకు నోటీసులు అందించారు. ఏకంగా 6 ఎకరాల అటవీ భూమి ఆక్రమించారని నోటీసులో స్పష్టమైన ప్రస్తావన చేశారు. ఈ 6 ఎకరాల్లో అన్నదాన సత్రం, వాటర్ ప్లాంట్, వాహన పూజా షెడ్, ఎగ్జిక్యూటివ్ బిల్డింగ్, సాగర్ గెస్ట్ హౌస్, పబ్లిక్ టాయిలెట్స్ నిర్మాణాలు ఉన్నట్లు అటవీ అధికారులు నోటీసులో పేర్కొన్నారు. ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలపై 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆలయ అధికారులకు నోటీసులు అందాయి. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని లైవ్ లో అందించడానికి రిషికేష్ సిద్ధంగా ఉన్నారు. రిషికేష్, కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయంలో ఉన్నటువంటి 6 ఎకరాల భూమి ఏదైతే ఉందో ఆ 6 ఎకరాల మీద అటవీ శాఖ ఇచ్చిన షోకాజ్ నోటీసులకు సంబంధించిన వివరాలు ఏంటి? తేదీన ఆలయ అధికారులకు అటవీ శాఖ అధికారులు ఈ నోటీసును అందజేశారు. షోకాజ్ నోటీసులో పేర్కొన్న విధంగా కొన్ని అంశాలను నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. మొత్తంగా కొండగట్టుకు సంబంధించినటువంటి ఆలయ భూముల్లో ప్రధానంగా ఎగ్జిక్యూటివ్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ కావచ్చు, వాహన పూజకు సంబంధించినటువంటి షెడ్ కావచ్చు, మిషన్ భగీరథ డిసెంబర్ 6వ తేదీన ఆలయ అధికారులకు అటవీ శాఖ అధికారులు ఈ నోటీసును అందజేశారు. షోకాజ్ నోటీసులో పేర్కొన్న విధంగా కొన్ని అంశాలను నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. మొత్తంగా కొండగట్టుకు సంబంధించినటువంటి ఆలయ భూముల్లో ప్రధానంగా ఎగ్జిక్యూటివ్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ కావచ్చు, వాహన పూజకు సంబంధించినటువంటి షెడ్ కావచ్చు, మిషన్ భగీరథకు సంబంధించిన వాటర్ ట్యాంక్ కావచ్చు, శుద్ధ జల కేంద్రం కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సాగర్ గెస్ట్ హౌస్ కావచ్చు, ఇట్లా అన్నదాన సత్రం, భక్తులకు సంబంధించినటువంటి పబ్లిక్ టాయిలెట్స్ కావచ్చు, ఇలా మొత్తంగా వై జంక్షన్ ఆధారంగా ఈ ప్రాంతం అంతా ఉంటుంది. ఈ ప్రాంతంలో 6 ఎకరాల స్థలాన్ని జగిత్యాల ఫారెస్ట్ అంటే కొడిమ్యాల ఫారెస్ట్ రేంజ్ పరిధిలో 684 బ్లాక్ కింద దాదాపుగా 6 ఎకరాలను ఎంక్రోచ్మెంట్ చేశారంటూ కూడా ఈ యొక్క షోకాజ్ నోటీసు యొక్క సారాంశం. అయితే ఇక్కడ ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా ఉన్నటువంటి కొండగట్టు ఆంజనేయ క్షేత్రానికి వేలాదిగా ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తుంటారు. ఇక్కడ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి, బ్రహ్మోత్సవాలను కూడా ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. పేదల పెన్నిదిగా చెప్పే కొండగట్టు అంజన్న క్షేత్రానికి వచ్చే ప్రతి మార్గం అటవీ శాఖ మార్గం గుండానే కొనసాగుతుంది. ఇప్పుడు ఈ నోటీసులో పేర్కొన్నటువంటి 12 బిల్డింగులు కూడా దాదాపు 10 సంవత్సరాల క్రితమే నిర్మాణానికి ప్రారంభమై 2020 నుంచి 23 మధ్య కాలంలో ఇవన్నీ కూడా ప్రారంభించబడ్డాయి.
కానీ ఈ 2025లోనే ఇటీవల కాలంలో డిసెంబర్ 6వ తేదీన షోకాజ్ నోటీస్ ఇవ్వడంపై గల కారణాలు ఏంటనేటువంటిది మాత్రం భక్తుల నుంచి వెల్లువెత్తున్న ప్రధాన సందేహంగా చెప్పొచ్చు. అటు అటవీ శాఖ కావచ్చు, ఇటు దేవాదాయ శాఖ కావచ్చు, ఎవరు కూడా ఈ యొక్క అంశాన్ని, ఈ యొక్క ఏదైతే షోకాజ్ నోటీస్ సంబంధించిన అంశాన్ని బయట పెట్టలేదు. 99 టీవీ ఎక్స్క్లూజివ్గా ఈ షోకాజ్ నోటీస్ని సంపాదించింది. 99 టీవీ చేతిలో ఈ యొక్క షోకాజ్ నోటీస్ ఉంది. షోకాజ్ నోటీస్ పరంగా అధికారులుగా ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 2A ప్రకారంగా ఈ నోటీసు ఇస్తున్నామని 6 ఎకరాల స్థలాన్ని ఎన్క్రోచ్మెంట్ చేయడమే కాకుండా ఒక అక్రమ నిర్మాణాలు చేపట్టారు, కట్టడాలు కట్టారు, దీనిపైన వివరణ ఇవ్వాలి, 15 రోజుల్లోగా వివరణ ఇవ్వకపోతే నివేదిక ఉన్నతాధికారులకు పంపించి కఠినమైన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఈ యొక్క షోకాజ్ నోటీసులో స్పష్టంగా పేర్కొన్నారు. మరొక అంశాన్ని 3 పేజీల లేఖగా ఉన్నటువంటి ఈ షోకాజ్ నోటీసులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మత విశ్వాసాల ఆధారంగా ఎక్కడైనా ఏమైనా అటవీ శాఖకు సంబంధించిన భూములలో ఏవైనా కట్టడాలు కానీ భవనాలు కానీ నిర్మిస్తే వాటిని తొలగించమనేటువంటి ఆదేశాలు ఉన్నాయనేటువంటి ఒక సుప్రీంకోర్టు తీర్పును కూడా దీనిలో ఎండార్స్ చేశారు. అంటే అటవీ శాఖ నిర్ణయం ఏముంటుంది, దీని వెనకాల గల కారణాలు ఏంటి, ఈ గోప్యత పైన, ఈ మౌనం పైన ఎట్లాంటి కారణాలు ఉన్నాయి అనేటువంటి పలు సందేహాలు, అనుమానాలకు తావిస్తుంది. భక్తులు దీనిపైన తీవ్రంగా ఆగ్రహంగా ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది. ఇది విశ్వాసాల పైన దాడి అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి భక్తులు మనతో చెప్తున్నారు. కొండగట్టు క్షేత్రం అంటేనే చాలా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, పేదల పెన్నిదిగా చెప్పేటువంటి ఈ యొక్క క్షేత్రానికి ప్రముఖులు కూడా చాలా వస్తూ ఉంటారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ 2 సార్లు ఇక్కడ పర్యటించారు, 1000 కోట్లు ప్రకటించారు. అదేవిధంగా బండి సంజయ్, ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ తొలిసారిగా పార్లమెంటుకి ఎన్నికైన తర్వాత పాదయాత్ర ద్వారా కరీంనగర్ నుంచి కొండగట్టుకు నడుచుకుంటూ వచ్చి తన మొక్కును చెల్లించుకున్నారు. స్థానికంగా గెలిచినటువంటి బొడిగ శోభ కావచ్చు ఎమ్మెల్యేగా, అదేవిధంగా సుంకె రవిశంకర్ కావచ్చు, ఇటీవల గెలిచిన మేడిపల్లి సత్యం, ఇక్కడ ఉన్నటువంటి ఈ పుర ప్రముఖులు కావచ్చు, అదేవిధంగా కేసీఆర్ తనయ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ప్రత్యేకంగా ఇక్కడ శ్రీరామ నామ జప మందిరాన్ని కూడా కవిత నిర్మించారు. ఇలా ఎంతో మందికి సెంటిమెంట్గా ఉన్న ఈ ఆలయంలో భూముల వివాదం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ సంచలనమైన అంశాన్ని 99 టీవీ బట్టబయలు చేసింది. దీనిపైన అటు దేవాదాయ శాఖ అధికారులు స్పందిస్తారా, అటవీ శాఖ అధికారులు స్పందిస్తారా వేచి చూడాలి. మొత్తంగా అయితే అటవీ శాఖకు సంబంధించిన 6 ఎకరాల స్థలాన్ని పూర్తిగా కొండగట్టు ఆలయ అధికారులు ఆక్రమించుకున్నారు. ఇక్కడ వాహన షెడ్డుకు సంబంధించినటువంటి అనేకమైన కట్టడాలు, అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, అన్నదాన సత్రం, భక్తులు నిత్యం భోజనం చేసే అన్నదాన సత్రం కూడా ఎంక్రోచ్మెంట్ జరిగిందని చెప్పడం పైన ఇది భక్తుల దాడిగా భక్తులు చెప్తా ఉన్నారు. మరోవైపు ఈ వాహన షెడ్ కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఈ పురాతన ఆలయానికి సంబంధించిన వాహన షెడ్లో ప్రతి ఒక్కరూ తమ యొక్క వాహనాన్ని పూజలు చేస్తూ ఉంటారు. వారాయి వాహనాన్ని కొనుగోలు చేసినటువంటి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడే తన వాహన పూజ చేశారు. పార్టీని కూడా, జనసేన పార్టీని కూడా కొండగట్టులోనే ఆయన ప్రకటించారు. విధి విధానాలను కూడా ఇక్కడే ప్రకటించారు. ఇంత ప్రాశస్త్యం ఉన్నటువంటి కొండగట్టు ఆంజనేయ క్షేత్రంలో ఈ 6 ఎకరాల ఆక్రమణ జరిగిందంటూ కూడా ఈ సంచలన ఆరోపణలకు సంబంధించిన షోకాజ్ నోటీస్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్త సంచలనంగా మారింది. ఈ అంశాన్ని 99 టీవీ బట్టబయలు చేసింది. ఈ యొక్క షోకాజ్ నోటీస్ పైన, అంటే 10 రోజులు కావస్తున్న ఈ యొక్క షోకాజ్ నోటీస్ పైన ఇరు శాఖల మధ్య ఎలాంటి సమాచారం లేకపోవడం పలు సందేహాలకు తావిస్తుంది. మొత్తంగా ఒక వివాదం అనేటువంటిది చెలరేగుతుంది. ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 2A ప్రకారంగా కఠిన చర్యలు ఉంటాయనేటువంటిది అందులో స్పష్టంగా పేర్కొంది అటవీ శాఖ. మరోవైపు ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980 ప్రకారంగా 3A 3B ప్రకారం కూడా చర్యలు ఉంటాయని చెప్తుంది. ఎస్ జ్యోతి. రిషికేష్, ఈ 6 ఎకరాల అంశం ఏదైతే ఉందో ఈ 6 ఎకరాల మీద దేవాదాయ శాఖ పరిధిలోకి వస్తుందా రాదా అనే దాని మీద దేవాదాయ శాఖ ఎందుకు క్లారిటీ ఇవ్వలేకపోతుంది? దానికంటూ ఒక ప్రత్యేకమైన డాక్యుమెంటేషన్ ఉంటుంది కాబట్టి ఇది ఏ పరిధిలో ఉంది అనే దాని మీద ఎందుకు వివరణకి ఇంకా స్పందించకపోవడానికి రీజన్స్ ఏమై ఉండొచ్చు?
ఎగ్జాక్ట్లీ జ్యోతి, దీనికి సంబంధించి అటవీ శాఖ పరిధికి ఉన్నటువంటి ఫారెస్ట్ ఏరియాను వారి రికార్డులో మెన్షన్ చేశారు. ఇక్కడ రెవెన్యూ రికార్డులో కూడా ఆలయానికి సంబంధించిన భూములు ఎన్ని ఉన్నాయి, అటు అటవీ శాఖకు సంబంధించిన సర్వే నెంబర్లు, వాటి భూముల వివరాలన్నీ రెవెన్యూ రికార్డులో ఉంటాయి. అదేవిధంగా దేవాలయ భూములకు సంబంధించిన రికార్డులన్నీ ఎండోమెంట్ శాఖలో ఉంటాయి. నిత్యం ఇక్కడ జరుగుతున్న అనేక అంశాల కారణంగా ఇక్కడ తరచూ ఈఓ లాంటి స్థాయి అధికారులు, ఇక్కడ గ్రూప్ 1 స్థాయి అధికారులు రావాల్సి ఉంది. కానీ పదే పదే ఇక్కడ ఇన్ఛార్జ్ ఈఓలను ఇవ్వడం, ఈఓలు తరచూ మారుతూ ఉండడం అనేది ప్రధాన కారణంగా మనం చెప్పొచ్చు. ఈ 3 శాఖలకు సంబంధించిన సమన్వయం చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం అటవీ శాఖకు సంబంధించినటువంటి అధికారులు, దేవాదాయ అటవీ శాఖగా మంత్రిగా ఉన్న కొండా సురేఖ మంత్రిగా ఉన్నటువంటి ఈ యొక్క శాఖ పూర్తిగా అటు ఎండోమెంట్ కావచ్చు, ఫారెస్ట్ కావచ్చు, రెవెన్యూ పూర్తి స్థాయి అధికారులతోని ఒక రివ్యూ మీటింగ్ చేసి పూర్తి స్థాయి నివేదిక తీసుకుంటే తప్ప ఈ అంశం మరొక వివాదాన్ని కూడా ఉంటుందని చెప్పొచ్చు జ్యోతి. ఎందుకంటే అటవీ శాఖకు సంబంధించినటువంటి భూములలో రెగ్యులర్ కార్యకలాపాలు కావచ్చు, ఇట్లా పాదయాత్ర ద్వారా రావడం, భక్తులకు సంబంధించిన కనీస సౌకర్యాలు అటవీ శాఖ పెద్దగా సీరియస్గా తీసుకోదు. కానీ ఇక్కడ కట్టడాలకు సంబంధించిన అంశాలను మాత్రం సీరియస్గా తీసుకుంటుంది. దీనికి కేంద్ర అటవీ శాఖ పర్యావరణ శాఖ నుంచి అనుమతులు రావాల్సి ఉంటుంది. సరిగ్గా ఇదే అంశాన్ని కన్జర్వేషన్ యాక్ట్ 1980 ఇక్కడ తమ అస్త్రంగా అటవీ శాఖ దేవాదాయ శాఖ మీద విసిరిందని చెప్పొచ్చు. ఈ యొక్క అంటే ఈ కన్జర్వేషన్ యాక్ట్ ప్రకారంగా కేంద్రం జోక్యం కూడా తప్పనిసరి. ఇంత కాంప్లికేటెడ్గా ఉన్నటువంటి ఈ ఇష్యూ ఎట్లా దీన్ని ఏ రకంగా సరళీకృతం చేస్తారు, అంజన్న యొక్క భక్తుల విశ్వాసాన్ని ఈ అధికారులు ఏ రకంగా కాపాడుతారు అనేది మాత్రం తెలియాల్సి ఉంది. 10 రోజులు గడుస్తున్న ఈ అంశాన్ని ఎవరు బయటపెట్టలేదు. కేవలం నాకెందుకులే అనేటువంటి ఉదాసీనత ఇరు శాఖలకు సంబంధించిన అధికారులలో ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది. ఈ వివాదం భక్తుల సెంటిమెంట్తో, అనేక మంది భక్తుల విశ్వాసాలతో ముడిపడి ఉన్న అంశం కాబట్టి కొంత భయభ్రాంతులకు గురైనట్టుగా కూడా మనకు తెలుస్తోంది. మొత్తంగా ఇంత పెద్ద సమస్యను మాత్రం 99 టీవీ వెలుగులోకి తెచ్చింది. అధికారులు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, అటవీ శాఖ వీరందరూ స్పందించాల్సి ఉంటుంది. అక్కడ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కావచ్చు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పర్యావరణ అనుమతులకు సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయాన్ని సూచిస్తాయి. ఇంత పెద్ద అంశం అంటే ఇక్కడ వాస్తవంగా గిరి ప్రదక్షిణ ఇటీవల కాలంలో భక్తులు మొదలుపెట్టారు. ఈ అంశం కారణంగానే అటు ఫారెస్ట్కి సంబంధించినటువంటి ఒక బోర్డు ఏర్పాటు చేయడం, ఇటు గిరి ప్రదక్షిణకు సంబంధించి భక్తులు పూర్తిగా గిరి ప్రదక్షిణ ప్రతి పౌర్ణమికి చేయడం, ఇక్కడ జయంతి ఉత్సవాలకు సంబంధించినటువంటి అనేక వేలాదిగా వాహనాలు రావడం, పార్కింగ్ సౌకర్యానికి సంబంధించి అనేక సమస్యలు ఉత్పన్నం కావడమే ఈ అటవీ శాఖకు దేవాదాయ శాఖ మధ్య వివాదంగా తెలుస్తుంది. కానీ ఒకటి అంటే సందేహపూరితమైనటువంటి అంశం ఏంటంటే 10 సంవత్సరాల క్రితమే ఇవన్నీ నిర్మితమైనాయి. ఈ నిర్మితమైన కట్టడాలపైన ఇప్పుడెందుకు నోటీస్ ఇచ్చారనేదే ప్రస్తుతం తాజా వివాదాంశం. మొత్తంగా ఈ అంశాన్ని 99 టీవీ వెలుగులోకి తెచ్చింది. ఏ రకంగా అటవీ శాఖ, దేవాదాయ శాఖ కావచ్చు, ఉన్నతాధికారులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, మంత్రులు ఏ రకంగా స్పందిస్తారో చూద్దాం జ్యోతి. ఇకపోతే మరి ఈవో ఇప్పటి వరకు ఎందుకు స్పందించలేదు? ఈ అక్రమ కట్టడాలని ఏదైతే పేర్కొంటుందో అవి ఏ పరిధిలోకి వస్తాయి అనే దాని మీద కానీ ఎటువంటి వివరణ ఇవ్వడానికి ముందుకు రాకపోవడానికి కారణాలు ఏమిటాయి? వాస్తవంగా ఈ అంశం మొత్తం కూడా 10 రోజుల నుంచి గోప్యంగా ఉంది. అనేక రోజుల నుంచి ఇటు అటవీ శాఖకు, దేవాదాయ శాఖ మధ్యలో చర్చలు కూడా జరిగినట్టుగా మనకు సమాచారం అందుతుంది. కానీ ఒక ఉదాసీన వైఖరే దీనికి ప్రధాన కారణం. ఈవో తరచుగా ఇక్కడికి రాకపోవడం కావచ్చు, అటవీ శాఖ ఉన్నతాధికారుల ప్రెజర్ కారణంగానే ఈ యొక్క నోటీస్ వచ్చినట్టుగా మనకు తెలుస్తోంది. షోకాజ్ నోటీస్ ఇవ్వడం వెనకాల కారణాలు ఏంటి? ఇప్పుడు ఉన్నటువంటి గిరి ప్రదక్షిణ కావచ్చు, అటు వాహన పార్కింగ్ సంబంధించి కావచ్చు, భక్తులకు సంబంధించి నిత్యం జరిగే అన్నదాన సత్రం కావచ్చు, వాహన పూజలు కావచ్చు, ఇక్కడ కొన్ని ఆలయాలు కూడా ఈ పరిధిలోనే ఉంటాయి. సీతమ్మ కన్నీటి దారులుగా చెప్పేటువంటి ఒక ప్రాంతం నుంచి దిగువ ప్రాంతం అంతా కూడా ఎంక్రోచ్మెంట్ జరిగింది అనేది చాలా పెద్ద అంశంగా చెప్పొచ్చు. ఇది సంచలనం. వాస్తవంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇది చాలా పెద్ద సంచలనం. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తుందో చూడాలి. ఈవో దీనిపైన 99 టీవీ వివరణ కోరబోతుంది. అటు అటవీ శాఖను, ఇటు ఈవోను, అదేవిధంగా
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ని, అదేవిధంగా రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రులు కొండ సురేఖ సంబంధించినటువంటి వీరందరి యొక్క అంటే కామెంట్ వీటిపైన వారి యొక్క అభిప్రాయాన్ని కూడా 99 టీవీ ప్రయత్నం చేస్తుంది. తప్పకుండా ఈ అంశాన్ని పూర్తి స్థాయిలో ఫాలోఅప్ చేస్తుంది. 99 టీవీ వెలుగులోకి తెచ్చిన కారణంగానే ఈ అంశం ఇప్పటి వరకు వెలుగులోకి రాలేదు. 10 రోజుల క్రితమే ఇదంతా జరిగింది. నోటీస్ ఇచ్చి కేవలం 5 రోజుల వ్యవధి ఉంది. 5 రోజుల తర్వాత ఈవో పైన ఎలాంటి చర్యలు అటవీ శాఖ తీసుకోబోతుంది? కేంద్ర పర్యావరణ శాఖ 1980 కన్జర్వేషన్ యాక్ట్ ప్రకారంగా ఇంప్రిజన్మెంట్ ఉంటుందంటూ కూడా అందులో హెచ్చరించారు. ఈ తీక్షణమైన తీవ్రమైన చర్యలు ఏమై ఉంటాయి? ఎంత ఈ స్థాయిలో అటవీ శాఖ నోటీస్ ఇవ్వడం పైన భక్తుల ఆగ్రహం ముడిపడిన విశ్వాసాలకు సంబంధించిన ఈ అంశంపై ఎట్లాంటి పరిస్థితులు నెలకొంటాయి, ఏ రకమైనటువంటి ప్రభుత్వ స్పందన వస్తుందో చూద్దాం. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ రిషికేష్.